It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 246 మార్నింగ్ 4:10కి లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్ లాస్ట్ డే ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ టాపిక్ ఈ బుక్లో. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది క్లైమాక్స్ కాబట్టి. సో అక్కడే మీకు వెళ్ళిపోయినా అక్కడ మొత్తం కిక్స్ ప్రాక్టీస్ చేసిన, వామప్ అంతా కంప్లీట్ చేసుకొని. సో వామప్ అయిపోయింది. తర్వాత మాస్టర్ స్పారింగ్ చేద్దామన్నారు. స్పారింగ్కి రెడీ అవుతున్నాం. మీరు చూస్తున్నారు ప్రాక్టీస్ అట్లా అవుతుంది అనమాట. కొంచెం హార్డ్గానే అవుతుంది. దెబ్బలు అయితే బాగానే తగులుతున్నాయి, చాలా గట్టిగా తగులుతున్నాయి దెబ్బలు. సో కంప్లీట్గా వర్కౌట్ అయిపోయిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసి మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, క్లైమాక్స్ ఆఫ్ థింక్ అండ్ గ్రో రిచ్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోగొట్టుకొని జిమ్కి వెళ్ళిపోయినా. సో జిమ్లో ఈరోజు మంది బ్యాక్ వర్కౌట్ అనమాట. సో బ్యాక్తో పాటు ఎండ్యూరెన్స్ కూడా ట్రైనింగ్ చేస్తున్నా. సో స్టార్టింగ్ విత్ పుల్అప్స్, లాట్ పుల్ డౌన్. టీషర్ట్ మీద షర్ట్ అర్జున్ అని ఉంది కదా, కాలేజ్ అది ఫస్ట్ ఇయర్ షర్ట్, అది ఇప్పటిదాకా వేసుకుంటున్నా. తర్వాత సీటెడ్ రోయింగ్. సో దాంతోపాటు ఇక్కడ లైన్ మ్యాన్ పంచెస్ చేస్తున్నా అనమాట. సో రెండు మనకి ఇక్కడ కిక్ బాక్సింగ్కి యూజ్ అవ్వాలి, తర్వాత స్ట్రెంత్ పెరగాలి. సో అక్కడ చూస్తున్నారు మీరు, ఫుల్ వెయిట్ కొడుతున్నా. దాని తర్వాత మళ్ళీ గ్యాప్లో మళ్ళీ పంచెస్ చేయాలి. అంటే ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ మనము ఈ పంచెస్ కానీ ఎండ్యూరెన్స్ కానీ చేస్తున్నాం అనమాట, టైం వేస్ట్ చేయకుండా. తర్వాత మళ్ళీ అగైన్ బ్యాక్ వర్కౌట్ చేస్తున్నా. సో అగైన్ బ్యాక్ వర్కౌట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ లాస్ట్లో రన్నింగ్ చేస్తూ పంచెస్ చేస్తున్నా అనమాట. కంప్లీట్గా ఎవ్రీడే పంచెస్ ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే కాంపిటీషన్ ఇంకా 1 month ఉంది. 1 month అంటే చాలా తక్కువ టైం. సో ఇంప్రూవ్ అవ్వాలి. నేషనల్స్ కాబట్టి కొంచెం ఆపోనెంట్ స్టఫ్ ఉంటారు. సో కంప్లీట్గా జిమ్ అంతా వర్కౌట్ ఫినిష్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఈరోజు మన వర్కౌట్ ఎంత అయిందనమాట. సో వర్కౌట్ అంతా ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేస్తున్నా. అండ్ ఇంటికి వచ్చి వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. వాచ్ ద ఫుల్ వీడియో, వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. ఈరోజు మన డే 246 ఆఫ్ 369. ఈరోజు మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్ లో లాస్ట్ డే అనమాట. కంప్లీట్గా ఈ బుక్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇది లాస్ట్ డే అనమాట. గమనించండి, ఏం చేసినా క్లైమాక్స్ అనేది చాలా వండర్ఫుల్ ఉంటుంది. కాబట్టి బుక్ లాస్ట్ డే కాబట్టి ఈ రోజు మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే డెఫినెట్గా మీ లైఫ్లో చాలా విషయాలు నేర్చుకుంటారు. కంప్లీట్గా ఈ బుక్ సమ్మరీ మొత్తం ఈ ఒక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి. నేను ఎప్పుడైనా ట్రస్ట్ మీ అంటున్నా అంటే అర్థం చేసుకోండి, ఐ విల్ నాట్ బ్రేక్ యువర్ ట్రస్ట్. ఈ వీడియోలో నేను ఒక మంచి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసిన అనమాట. సో ఆ మాస్టర్ ప్లాన్ని మీరు కూడా మీ లైఫ్లో అప్లై చేయండి. డెఫినెట్గా మీరు చేసిన ప్రతి పని, అంటే మీరు తీసుకున్న ప్రతి పనిని మీరు ఆ మాస్టర్ ప్లాన్ అప్లై చేయండి. ఆ పనిలో 100% మీరు దాంట్లో గ్రోత్ అయితే పక్కా చూస్తారు. అది నా గ్యారంటీ అనమాట. కాబట్టి ఫ్రెండ్స్, కంగ్రాచులేట్ యూ. మీ అందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తాను. ఎందుకంటే ఈ రోజు ఈ వీడియోకి వచ్చినందుకు మీరు లైఫ్లో మీకు మీరు ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఎందుకంటే ఈ వీడియోలో అంత మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ 1 by 1 ఫాలో అవ్వండి. డెఫినెట్‌గా మీ లైఫ్‌లో మీకు గ్రోత్ కనిపియకపోతే వచ్చి నా ఛానెల్‌ని అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి. నెవర్ కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఐ యామ్ గ్యారంటీ. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఈ బుక్ మొత్తం చదివిన తర్వాత నాకు ఈ బుక్‌లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నచ్చినాయన్నమాట. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని తీసుకొని దాని నుంచి నేను ఒక మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసిన. ఆ మాస్టర్ ప్లాన్‌లో మనకు ఒక 12 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ 11-12 స్టెప్స్ ఉంటాయి. ఆ 11-12 స్టెప్స్‌ని మనం ప్రాపర్‌గా ఎవ్రీ డే దాన్ని మనం అప్లై చేయగలిగితే డెఫినెట్‌గా మనం తీసుకున్న ప్రతి ఫీల్డ్‌లో డెఫినెట్‌గా యూ ఆర్ ద టాప్. అంటే నీకంటే టాప్ ఇంకెవడు ఉండడు ఇంకా. కాబట్టి ఫ్రెండ్స్, మీ అందరూ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారనుకుంటున్నా. సో ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ స్టెప్ నంబర్ 1. మీరందరూ బుక్ తీసుకోండి, పెన్ తీసుకోండి. ప్రతి స్టెప్‌ని ప్రాపర్‌గా రాసుకోండి ఫ్రెండ్స్. వీడియో చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో. డోంట్ వేస్ట్ ఇట్ అండ్ డోంట్ మిస్ ఇట్. ప్లీజ్ ఐ విల్ రిక్వెస్ట్ యూ, టేక్ ఔట్ బుక్ అండ్ పెన్. స్టార్ట్ నోట్ ఆల్ ద పాయింట్స్. సో ద వెరీ ఫస్ట్ థింగ్ ఈస్ డిజైర్. గమనించండి ఫ్రెండ్స్, మనకంటూ ఒక కల ఉండాలి. ఏదైనా చేయాలంటే మనకంటూ ఒక కోరిక ఉండాలి. యెస్ ఆర్ నో? సో మనకి కల ఉందా, కోరిక ఉందా అని ఫస్ట్ మనల్ని మనం ఒక క్వెషన్ ఏసుకోవాలి. డూ యూ హావ్ ఎ డిజైర్? డూ యూ హావ్ ఎ బర్నింగ్ డిజైర్? ఇఫ్ యెస్, నీ కల, నీ కోరిక ఏంటో నీకు తెలుసనుకో, సెకండ్ స్టెప్‌కెళ్ళు. ఒకవేళ తెలీదనుకో, ఫస్ట్ స్టెప్‌లోనే నీ కల ఏంటి, నీ కోరిక ఏంటి, నీకు నచ్చిన పనులేంటి, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని ఫస్ట్ అక్కడే ఆలోచించు. సో వెరీ ఫస్ట్ థింగ్ ఈస్ డిజైర్. నీ దగ్గర కల ఉందా లేదా? నీకొక కల, కోరికలు లాంటివి ఉన్నాయా లేవా అనేది లైఫ్‌లో, అంటే కలలు, కోరికలంటే నార్మల్‌వి గాదు. ఇంకా కంప్లీట్‌గా ఇగ అదే నా లైఫ్, నా పర్పసే అదన్నట్టు ఫిక్స్‌గా ఒకటి ఫిక్స్ జేసుకోండి.
ఆ తర్వాత స్టెప్ నంబర్ 2 ఫెయిత్. గమనించండి ఫ్రెండ్స్. మనకంటూ ఒక కల ఏంటో మనకు తెలిసింది. నా గోల్ ఏందో నాకు తెలిసింది. రైట్? నా కోరికలేంటో నాకు తెలిసినియి. దానిపైన నాకేముండాలి? నాకు నమ్మకం ఉండాలి. నేను అది చేయగలుగుతా. నాకంత శక్తి ఉంది. నా బాడీకి, నా మైండ్‌కి అంత దమ్ముందని ఫస్ట్ మన పైన మనకి నమ్మకం ఉండాలి. సో, ఫస్ట్ కలని డిసైడ్ చేసుకోండి. ఆ కల పైన 100% నమ్మండి. అండ్ థర్డ్ స్టెప్ ఈస్ ఆటో సజెషన్. రోజు మార్నింగ్, సాయంత్రం, ఈవినింగ్ దాని గురించి ఆలోచించండి. మీరు ఖాళీగా ఫర్ ఎగ్జాంపుల్ బస్‌లో ట్రావెల్ చేస్తుర్రు. బస్‌లో కూర్చొని మీ కల గురించి దాన్ని నమ్ముతుండండి. దాన్ని ఇమాజినేషన్ చేసుకోండి. ఓకేనా? సో, ఎప్పటికప్పుడు మీరెప్పుడైనా టైమ్ వేస్ట్ జేయాలనుకుంటున్నారు. టైమ్ వేస్ట్ చేసేటప్పుడు దాన్ని మీరు నో నేను టైమ్ వేస్ట్ చేయొద్దు. నేను ఫోకస్‌గా నేను నా కల గురించి నేను ప్లాన్ ఏస్తుండాలి, ఆలోచిస్తుండాలని ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకుండాలి? ఆటో సజెషన్ చేసుకుంటుండాలి. రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ఆ కల గురించి మనం ఫీల్ అవుతూ ఉండాలనమాట. స్టెప్ నంబర్ 4 ఏంటంటే స్పెసిఫిక్ నాలెడ్జ్. గమనించండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ కోరికలుంటాయి. ఆ డిఫరెంట్ డిఫరెంట్ కోరికలను మనం సాకారం చేసుకోవాలంటే మనకి నమ్మకం ఉండాలి. మనకి సెల్ఫ్ ఆటో సజెషన్ ఉండాలి. ఎందుకంటే మనకి వేరే వాళ్ళొచ్చి చెప్పరు. మనల్ని మనమే పుష్ చేసుకుండాలి ఎవ్రీ డే. కాబట్టి దానికి కావాల్సింది స్పెసిఫిక్ నాలెడ్జ్. ఆ కలని సహకారం జేసుకోవడానికి నీకెలాంటి నాలెడ్జ్ ఉంది? ఒకవేళ నాలెడ్జ్ నీకాడ లేదు. కాబట్టి ఆ నాలెడ్జ్‌ని ఫైండ్ ఔట్ జేయండి. ఎలాంటి నాలెడ్జ్‌తోని నా కలలో అప్లై జేస్తే డెఫినిట్‌గా దాన్ని నేను సహకారం చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువుంటదని ఫస్ట్ మనం స్పెసిఫిక్ నాలెడ్జ్ గురించి ఆలోచించాలి. దానికి కావాల్సిన బుక్స్ చదవండి. దానికి కావాల్సిన జనాలతో ఎళ్లి మాట్లాడండి. దానికి కావాల్సిన యూట్యూబ్ వీడియోస్ జూడండి. దానికి కావాల్సిన నాలెడ్జ్‌నంతా సేకరించండి. అండ్ ఫిఫ్త్ స్టెప్ ఈస్ ఇమాజినేషన్. సో, నీకు నీ కలేందో దెలుసు. ఓకేనా? దానిపైన నీకు కంప్లీట్‌గా నమ్మకం ఉంది. దానిపైన నీ గురించి నువ్వు ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఇంటర్వెల్స్‌గా దాని గురించి ఆలోచిస్తున్నావు. దానికి కావాల్సిన కంప్లీట్ నాలెడ్జ్ నీ లోపలొచ్చేసింది. అండ్ ద లాస్ట్ థింగ్ ఏంది? నువ్వది చేస్తున్నట్టు ఇమాజినేషన్ జేసుకోవాలి. రైట్. అంటే నువ్వు ఇంకా రియల్‌గా ఏం చేయట్లేదు. ఇదంతా మైండ్‌లోనే జరుగుతుంది. ఓకేనా? నీ కలని నువ్వు ఎవ్రీడే లేసి ఓకేనా? నువ్వు ఆ పని గురించి ఎవ్రీడే ట్రై జేస్తున్నట్టు, దాని గురించి ఏదో కొత్త కొత్త విషయాలు చేస్తున్నట్టు, దాని గురించి కొత్త కొత్త పనులేమో చేస్తున్నట్టు నువ్వేం జేయాలి? ఇమాజినేషన్ జేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాన్ని నువ్వు ఫీల్ అవ్వాలి. అంటే నువ్వు రియల్‌గా చేయట్లేదు. బట్ ఇమాజినేషన్‌లో నువ్వు అది రియల్‌గా చేస్తున్నట్టు ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే నువ్వు అట్లా ఫీల్ అవుతావో స్టెప్ నంబర్ 6 ఒస్తది. స్టెప్ నంబర్ 6 ఏంటి? ఆర్గనైజ్డ్ ప్లానింగ్. అంటే నువ్వు ఇమాజినేషన్ చేస్తున్నప్పుడు నీ మైండ్‌లో ఎట్లెట్లా చేయాలి? స్టెప్ బై స్టెప్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలి ఎవ్రీ డే అని నీకు ఒక రఫ్ పారాడైమ్ ఒస్తది. అంటే రఫ్ నమూనా ఒస్తది. ఓకేనా? సో, దాన్ని నువ్వేం చేసుకోవాలి? దాన్ని యూజ్ చేసుకొని నువ్వు దాన్ని డే టు డే లైఫ్‌లో రియల్‌గా చేయడానికి ఆర్గనైజ్డ్‌గా ప్లానింగ్ చేయాలి. సో, ప్లానింగ్ అనేది ఇక్కడొచ్చిందనమాట. సో, మన కలని, ఇమాజినేషను, ఆటో సజెషను, నమ్మకము, స్పెసిఫిక్ నాలెడ్జ్ అన్నీ అయిపోయిన తర్వాత మనకు ప్లానింగొచ్చింది. సో, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో, ఎప్పుడైతే నువ్వు ఇమాజినేషన్ చేస్తావో నీకొక రఫ్ పారాడైమ్ ఒస్తది దాని గురించి. అంటే ఎట్లా చేస్తే దీన్ని నేను సహకరించుకోగలుగుతా నీకొక ఐడియా ఒస్తదా? ఆ ఐడియాని పేపర్ మీద ప్లాన్ చెయి. దాన్నేం చేయాలి? ఆర్గనైజ్డ్‌గా ప్లానింగ్ చేయాలి. అంటే మనకి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండకుండా మెజారిటీ ఆఫ్ ద టైమ్ మనం దానికే కేటాయించి మనకున్న ప్రయారిటీస్‌లన్నిట్లో టాప్ ప్రయారిటీ లాగా పెట్టుకొని దాన్ని ప్లానింగ్ జేసుకోవాలి. సో, ప్లానింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? స్టెప్ నంబర్ 7 విచ్ ఈస్ డెసిషన్. సో, ఎప్పుడైతే ప్లానింగ్ అయిపోయిందా నెక్స్ట్ ఏంటి చేయాల్సిందేంది? ప్లాన్ అంతా రెడీగా ఉంది. మనం చేయాల్సింది యాక్షన్. యాక్షన్ అంటే ఏంది? ప్లాన్ ఆఫ్ యాక్షన్. కాబట్టి మనం డెసిషన్ ఏంటి? ఎప్పుడు స్టార్ట్ జేయాలి? ఏ రోజు స్టార్ట్ జేయాలి? ఒకసారి నేను స్టార్ట్ జేసినా అంటే 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎవ్రీడే దీని గురించి చేస్తా అని మనం డిసైడ్ గావాలి. సో, ప్లాన్ మన ముందు రెడీ ఉంది. తర్వాత కావాల్సిందేంటి? మనం మెంటల్‌గా డిసైడ్ గావాలి. ఏమని? అట్‌లీస్ట్ ఈ గోల్ కోసం, ఈ పని కోసం మినిమమ్ 5 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు ఎవ్రీడే నేను చేయడానికి రెడీగా ఉన్నానా లేదా అని డిసైడ్ గావాలి. సో, నువ్వు డిసైడ్ అయినవు. ఓకేనా? నువ్వు డిసైడ్ అయినవు ఎవ్రీడే చేస్తున్నావు. బట్ మనం మనుషులం గదా! వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్. బయట జనాలందరూ ఎంజాయ్ చేస్తుంటారు. బయట జనాలందరూ పార్టీ చేసుకుంటారు. బయట జనాలంతా కష్టపడరు. అందరూ రిలాక్స్‌గా ప్రశాంతంగా బతుకుతారు. నువ్వు ఎవ్రీడే లేసి కష్టపడుతున్నావు. ఎవ్రీడే ఆ పని కోసం, ఆ గోల్ కోసం ప్రతిరోజు కష్టపడుతున్నావు. నీకేదో రోజు గివింగ్ అప్ నేచర్ ఒస్తది. అరే! అందరూ కష్టపడట్లేరు గదా! కొందరు ఎంజాయ్ చేస్తున్నారు గదా! నేను గూడా ఎంజాయ్ చేస్తా అని నువ్వు మధ్య మధ్యలో గివ్ అప్ చేసే ఛాన్స్ ఉంటది. అప్పుడేం చేయాలి? నీకు నువ్వు పర్సిస్టెంట్‌గా అంటే చూడ్డానికి వీడేమన్నా పిచ్చోడా? వీడింత కష్టపడతాడేంది? పొద్దుగాల నుంచి రాత్రి దాకా ఇదే పనిలాగా పిచ్చోడిలాగా చేస్తాడేంది? అని పర్సిస్టెన్స్ అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ జేయాలి. ఓకేనా? సో, నువ్వు ఒకటి చెయ్యాలని దిగినప్పుడు, డెసిషన్ తీసుకున్నప్పుడు, తర్వాత మధ్యలో ఏ డిస్ట్రాక్షన్స్ వచ్చినా మనం ఏం జేయాలి? పక్కకి జరిపేసి కంటిన్యూయస్‌గా సింగులర్‌గా దాని పైన ఫోకస్ జేయగలగాలి. అది మన స్టెప్ నంబర్ 8 ఫ్రెండ్స్. చూడండి ఎళ్తున్న కొద్దీ ఇంటెన్సిటీ పెరుగుతుంది ప్లాన్‌లో. అర్థమైందా? ఎళ్తున్న కొద్దీ ఏమవుతుంది మనకి? ఈ ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఇంటెన్సిటీ పెరుగుతుంది. కొంచెం ఎక్కువ కష్టపడాల్సొస్తది. బట్ కష్టపడాలి. అండ్ స్టెప్ నంబర్ 9 ఈస్ ద పవర్ ఆఫ్ ద మాస్టర్ మైండ్. గమనించండి ఫ్రెండ్స్. నువ్వు ఆ గోల్ గురించి ఎవ్రీడే కష్టపడుతున్నావు. ఓకేనా? సో, ప్రతిరోజు దాని గురించి మనం కష్టపడుతున్నప్పుడు, మనకు సహకరించే వాళ్ళు కొందరు తయారవుతారు. సేమ్ మైండ్‌సెట్ ఉన్న జనాలు కొందరు తగులుతారు.
సో, ఆ సేమ్ మైండ్‌సెట్ ఉన్న జెల్ దగ్గరికెళ్లి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో, ఇప్పుడు నాకు గోల్ ఉంది. దాని గురించి నేను బాగా కష్టపడుతున్నా. సో, ఇంకొక పర్సన్ ఉండు. వాడు గూడా వానికేదో గోల్ ఉంది. వాడు గూడా దాని గురించి బాగా కష్టపడుతున్నాడు. సో, అప్పుడు మా ఇద్దరికి ఏమైతదంటే ఈ టైమ్ పాస్ చేసేటోళ్ళతోని తిరగబుద్ది గాదు. మేమిద్దరం కలిసి తిరగాలనిపిస్తది. అంటే నువ్వు ఎలాంటి మైండ్‌సెట్‌తో ఉంటావో అలాంటి జనాల్ని నువ్వు అట్రాక్ట్ చేస్తావు కాబట్టి, అలాంటి జనాలతో నువ్వు తిరుగుతుంటావు కాబట్టి వాళ్ళు నీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు నీకు బాగా హెల్ప్ చేస్తుంటారు. కాబట్టి దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ ద మాస్టర్ మైండ్. సో, యూ హావ్ టు క్రియేట్ ఎ మాస్టర్ మైండ్ గ్రూప్ అరౌండ్ యూ. అండ్ 10థ్ వన్ ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కడు ఇక్కడ ఆగిపోతాడు. 9 స్టెప్‌లేసిండు. ఈ 10 స్టెప్ కాడ ఆగిపోతాడు. 10 స్టెప్ కాడ మిస్ అయ్యిండంటే మళ్ళా పోయి ఫస్ట్ స్టెప్ కాడ పడతాడు. అదేంటంటే ద పవర్ ఆఫ్ ద సెక్స్ ట్రాన్స్‌మ్యుటేషన్. అంటే గమనించండి ఫ్రెండ్స్, మనం హిస్టరీలో చదువుతుంటాం. చాలామంది మన దేవుళ్ళు ప్రత్యక్షం కావాలని పోయి చెట్ల కింద కూర్చొని కొన్ని నెలలు, నెలలు, సంవత్సరాలు, సంవత్సరాలు మెడిటేషన్ చేస్తారు. సో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వీడు రియల్‌గా నా కోసం మెడిటేషన్ చేస్తుండా? వీని లోపట నిజంగా అంత దమ్ముందా? వీని లోపట అంత కన్సిస్టెన్సీ ఉందా? అంత ఫైర్ ఉందా? అని దేవుడు ఏం చేస్తాడు? మనం సినిమాలో చూస్తుంటాం కదా! 'రంభ, ఊర్వశి, మేనక' అనే ఇట్లా అమ్మాయిల్ని భూమి మీద పంపుతారు. ఆళ్ళెళ్లి ఏం చేస్తారు? ఆ మెడిటేషన్ చేసేటోడిని డిస్టర్బ్ చేస్తారు. సో, ఆ మెడిటేషన్ చేసేటోడు ఏం చేస్తారు? ఆళ్ళని చూడగానే వాళ్ళ అందం చూడగానే ముగ్ధుడైపోయి ఆయన చేసే మెడిటేషన్ నుంచి భంగం అయిపోతుంది. సో, అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? వీనికంత ఫైర్ లేదురా, వీనికంత సీన్ లేదు. వానికి ఆడికి పోవాల్సిన అవసరం లేదనేసి అక్కడేమైంది? ఆడు ఇన్ని రోజులు 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కూర్చొని మెడిటేషన్ చేసేదంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడే మనం మనుషులం, మనకి ఫీలింగ్స్ ఉంటాయి. మనకు గూడా టెంప్టేషన్స్ ఉంటాయి. సో, వాటిని నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి. వాటి నుండి డిస్ట్రాక్ట్ కావొద్దు. లైక్ ఆల్కహాల్ గాని, డ్రగ్స్ గాని, విమెన్ గాని, వాటెవర్ దట్ మే బి. మైండ్ స్టిమ్యులేషన్స్ ఉంటాయి గదా! వాటినన్నిటిని డిస్ట్రాక్షన్స్ అన్ని దూరం పెట్టుకోవాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సెక్స్ ట్రాన్స్‌మ్యుటేషన్. అంటే నువ్వు ఎక్కడ వేస్ట్ చేసే ఎనర్జీని నీ లోపటనే కాపాడుకుంటే నువ్వు ఇంకెక్కువ సేపు పని చేయగలుగుతావు. ఎక్కువ సేపు ప్రొడక్టివ్‌గా ఉండగలుగుతావు. నీ గోల్ కోసం నువ్వు ఇంకెక్కువ కష్టపడగలుగుతావు. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. స్టెప్ నంబర్ 10 వెరీ ఇంపార్టెంట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద సెక్స్ ట్రాన్స్‌మ్యుటేషన్. ప్రతి ఒక్కడు ఇగో అన్నీ చేసుకుంటూ వస్తాడు. ప్లానింగ్ చేస్తాడు, డెసిషన్ చేస్తాడు, ఇమాజినేషన్ చేస్తాడు. దాని గురించి రోజు కష్టపడతాడు. బట్ ఒక దగ్గర టెంప్ట్ అయిపోతాడు. ఈ సెక్స్ ట్రాన్స్‌మ్యుటేషన్ దగ్గర టెంప్ట్ అయిపోతాడు. మళ్ళా పడితే మళ్ళా స్టెప్ నంబర్ 1లో పడతాడు. మళ్ళా ఆడ నుంచి ఇదంతా జర్నీ చేయలేక ఇక నాకు సెట్ కాదురా అబ్బాయి, ఇది నా వల్ల కాదు. మనం కాదులే గాని ఏదో ఏదో ఒక దానికి కాంప్రమైజ్ అయిపోయి కాంప్రమైజ్ లైఫ్ స్టైల్ బతుకుతాడు. కాబట్టి ఫ్రెండ్స్ మనం అక్కడ టెంప్ట్ కావద్దు. అక్కడ మనం డిఫరెంట్ డైవర్ట్ కావద్దు. అక్కడ ఫోకస్‌గా ఉండాలి. సో, దట్ ఈస్ అబౌట్ స్టెప్ నంబర్ 10 వెరీ ఇంపార్టెంట్. అండ్ ద 11థ్ స్టెప్ ఈస్ ద సబ్‌కాన్షియస్ మైండ్. ఎప్పుడైనా నువ్వు ఈ డిస్ట్రాక్షన్స్‌నన్నిటిని వదిలేసి ఇంత ఫోకస్‌గా, సింగులర్‌గా ప్రతిరోజు కష్టపడుతూ, కష్టపడుతుంటే ఏదైతే నీ గోల్ అయితే నువ్వు అనుకున్నావో చూడు మైండ్‌ల, అది నీ మైండ్ నుంచి అంటే నీ కాన్షియస్ మైండ్ నుంచి అది నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్తది. సింపుల్ లాజిక్. ప్రతిరోజు ఒక పని గురించి రోజు చేయండి. అది మన మైండ్‌లో నుంచి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్తది. ఎప్పుడైతే నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి అది ఎళ్ళిందనుకో, ఇక నిన్నెవ్వడు ఆపలేడు భూమి మీద. భూమి మీద ఎంత ఎంత పెద్ద జనాలొచ్చినా ఆపలేరు. దేవుడు దిగొచ్చి నిన్ను ఆపుదామంటే గూడా ఆపలేడు. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్‌కి అంత పవరుంది. నువ్వు నీ గోల్‌ని ఎక్కడ పెట్టినావు? సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ చేసినావు. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటా. ఒక్కసారి నీ గోల్ నీకు సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళిందనుకో ఫ్రెండ్స్, యూ విల్ బికమ్ అన్‌స్టాపబుల్. మరి చెక్ జేయడం ఎట్లా? ఇప్పుడు నా గోల్ నా సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉందా లేదా అని చెక్ జేయాలంటే ఏంటంటే సింపుల్ లాజిక్. నువ్వు నిద్రపోయినప్పుడు నీకు నీ గోల్ గురించి కలలొస్తుంటాయి. ఎవ్రీ డే రెగ్యులర్‌గా నీ గోల్స్ గురించి నీకు కలలొస్తుంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ న్యూ న్యూ ఐడియాస్ వస్తుంటాయి. సో, దాని అర్థం ఏందంటే నీ గోల్ నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉందన్నట్టు. సో, నువ్వు పడుకున్నప్పుడు నీ గోల్‌కి సంబంధించిన కలలు నీకు రాట్లేవంటే, అంటే ఇంకా ఆ కలలు అంటే నీ యొక్క గోల్స్, నీ యొక్క డిజైర్స్ ఇంకా నీ మైండ్‌లోకి పోలే కంప్లీట్‌గా. పోలే అంటే ఏంటి? నువ్వు కన్సిస్టెంట్‌గా లేవని దానర్థం. నీ లోపల బర్నింగ్ డిజైర్ లేదని దానర్థం. అండ్ ద లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్ వన్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కనికి కొన్ని భయాలుంటాయి. సో, ఆ భయాలని మనం జయించినప్పుడే మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంటది. ఈ ప్రపంచంలో ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో. ఈ కాంపిటేటివ్ వరల్డ్‌లో మనకంటే డబ్బున్నోడు ఒకడుంటాడు. మనకంటే అందంగా ఉన్నోడు ఒకడుంటాడు. మనకంటే నాలెడ్జ్ ఎక్కువున్నోడు ఒకడుంటాడు. మనకంటే అదృష్టమైనోడు ఎక్కువుంటాడు. మనకంటే ఫెసిలిటీస్ ఎక్కువున్నోళ్ళు ఎక్కువ మందుంటారు. సో, ఆళ్ళందరితో నువ్వు కంపీట్ చేస్తున్నావు ఈ సమాజంలో. ఈ సొసైటీలో అంతమందితో నువ్వు కంపీట్ చేస్తున్నావు. అంటే నీ లోపల చాలా భయాలుంటాయి. సో, ఆ భయాలన్నిటిని మనం ఎవ్రీడే చేస్తూ, చేస్తూ పోతుంటే ఒక్కొక్క భయాన్ని మన లోపటనే మనం దాన్ని చంపేయడం గాని, దాన్ని ఓవర్‌కమ్ జేయడం గాని, లేకపోతే దాన్ని అధిగమించడం గాని చేస్తాం. సో, అప్పుడు నీ లోపల భయం తగ్గిపోతది. నీ లోపల భయం తగ్గినప్పుడు ఏమైతది? నో వన్ కెన్ స్టాప్ యూ. నీ మైండ్ నీకు సహకరిస్తది. నీ బాడీ నీకు సహకరిస్తది. రైట్? ఈ టైమ్ వేస్ట్ చెయ్యవు. టైమ్ వేస్ట్ జనాలతోనుండవు. టైమ్ వేస్ట్ జనాలతో మాట్లాడవు. ప్రాపర్‌గా తింటావు. ప్రాపర్‌గా రెస్ట్ ఇస్తావు. మేలుకున్న ప్రతి నిమిషం కష్టపడతావు నీ గోల్ కోసం. డెఫినిట్‌గా అది మీకు చాలా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది ఫ్రెండ్స్. సో, నేను పర్సనల్‌గా అది ఫాలో అవుతున్నా కాబట్టి, ఈ బుక్ నేను ఛాలెంజ్ కంటే ముందే చదివినా కాబట్టి, ఈ ఛాలెంజ్ లాంటిది తీసుకోవాలని ఒక థాట్ నాకొచ్చింది. సో, మీకు గూడా ఈ బుక్ చదివిన తర్వాత, ఈ వీడియోస్ విన్న తర్వాత, ఈరోజు ఈ వీడియో విన్న తర్వాత మీకు గూడా కొన్ని కొత్త ఐడియాస్ వచ్చి, దానికి ఈ స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ మీరు ఫాలో అవుతారని నేను కంప్లీట్‌గా భావిస్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో మళ్ళీ మళ్ళీ చూడండి. అర్థం కాకపోతే పాయింట్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ రాసుకోండి. డెఫినిట్‌గా ఫ్రెండ్స్ వి హావ్ టు బికమ్ గ్రేట్. మనం గొప్పవాళ్ళం గావాలి. హ్యాపీ పర్సన్ కాదు. ఐ డోంట్ వాంట్ టు బికమ్ హ్యాపీ. నేను హ్యాపీ కావాలంటే పోయి ఒక పని చేసుకొని నచ్చిన ఫుడ్ తిని, నచ్చినోళ్ళతో ఉంటే హ్యాపీ అయిపోతా. బట్ ఐ డోంట్ వాంట్ టు బీ హ్యాపీ. ఐ వాంట్ టు ఫీల్ గ్రేట్. సో, గొప్పగా బతకాలి. గొప్ప లైఫ్ మనకుండాలి అంటే కొన్ని కష్టాలు పడాల్సొస్తది. కొన్ని స్టెప్ బై స్టెప్ ఫార్ములాస్ మనం యూజ్ చేసుకోవాల్సొస్తది. కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉందని అనుకుంటున్నా.
సో, థాంక్ యూ. నాకు చాలా థాంక్‌ఫుల్‌గా ఉంది. అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఒక మంచి కాన్సెప్ట్ మీ అందరికి ఇచ్చినా అని. సో, వీడియో ఇప్పటి వరకు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ అందరికీ జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ మాస్టర్ ప్లాన్‌ని మీరు గూడా మీ లైఫ్‌లో అప్లై చేస్తారనుకుంటున్నా. మీరు గూడా మంచి రిజల్ట్స్ పొందాలని నేను గూడా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.